వన్స్ అంటారు కదా, అవి అడవిలలో మనకి ఎక్కువ వుడ్ లుక్ ఉంటుంది. వుడ్స్ ఇంత ఉంటాయి, 7 సిస్టర్స్ అని ఉంటుంది ఒకటి, అవి ఇంత ఉంటాయి, అన్ని కలిపి ఒక్కసారి వస్తాయి, 7 మంది వస్తాయి. వండుకుంటారు సాంబార్లో, లేతగా ఉన్నప్పుడే వండుకోవాలి. లైక్ మునక్కాయ వేసుకున్నట్టు సాంబార్లో వేసుకుంటారు. లేకపోతే బట్ పచ్చివి కొని బిగ్ బాస్కెట్లో కొని పెడతాను. ఒక 5-6 ఏళ్ల నుంచి అవి యూజింగ్. మళ్ళీ మీరు కూడా తీసుకెళ్ళండి, చిన్న శాంపుల్ ఇస్తాను. ఇక్కడికి వెళ్దాం. ఇది కూడా మంచి స్పాట్ ఉంది. మీ ఇంట్లో చాలా స్పాట్స్ ఉన్నాయి అంటే మీ ఫేవరెట్ స్పాట్ ఏంటి? నా ఫేవరెట్ స్పాట్ సర్కిల్ టేబుల్ ఉంది కదా, మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఐ స్పెండ్ దేర్. నా సంగీతం ప్రాక్టీస్ చేసుకుంటా, సంస్కృతం చదువుకుంటాను కదా, సో ఆ బుక్స్ పెట్టుకుని వర్క్ చేసేసుకోవచ్చు. అన్ని అక్కడ స్పెండ్ చేసేస్తారు మోస్ట్ ఆఫ్ ద టైం. సమ్మర్లో కాకపోతే వేస్ట్గా ఉంటుంది ఆ 3-4 మంత్స్, బట్ ఫ్రమ్ నౌ బాగా యూజ్ చేసుకోవచ్చు. అండ్ అక్కడ ఎండ రాదు రోజంతా, ఓన్లీ పొద్దున ఒక 11-12 వరకు వస్తుంది, తర్వాత పోతుంది. ఒకసారి మన గ్రూప్ వాళ్ళని కూడా మనం కలిసి ప్రాక్టీస్ చేసుకుందాం అనుకున్నాం. మేము ఏదో ఇక్కడ రమ్మన్నాను, మేము ఇక్కడే ప్రాక్టీస్ చేసుకున్నాం. ఓకే, మీరు మ్యూజిక్ ఎక్కడ ప్రాక్టీస్ చేస్తారా అంటే? అదే ఎక్కువ పాడాలనుకుంటే రూమ్లోకి వెళ్ళి పైన ప్రాక్టీస్ చేసుకుంటాను, బట్ లైట్గా నార్మల్గా అయితే టైం స్పెండ్ చేయాలి, అది వింటూ చదువుతూ అనుకున్నప్పుడు ఇక్కడే చేసుకుంటాం. అండ్ ఇక్కడ కూడా చేసుకొని చదువుకుంటాం. ఒక్కోసారి మా కమ్యూనిటీలో ఇంకొక ఆమె సంస్కృతం తీసుకుంటుంది, తను ఎగ్జామ్స్ అప్పుడు అట్లా వచ్చి కంబైన్ స్టడీ అట్లా చేసుకుంటే ఇక్కడ కూడా చేసుకొని చదువుకుంటా. ఇంట్లోకి ఎక్కువ వెళ్ళాం, మళ్ళీ ఉన్నాడని ఎక్కువ మటుకు ఇక్కడే స్పెండ్ చేస్తా, ఫ్రెండ్స్ వస్తే అట్లా. ఓకే, ఇది బాగుంది. చుట్టూ ఇలా ప్లాంట్స్ పెట్టేశారు. మనీ ప్లాంట్, అది మనీ ప్లాంట్. ఇదిగేమో ఫర్న్స్ అంటారు కదా, అవి అడవిలలో మనకి ఎక్కువ వుడ్ లుక్ ఉంటుంది. వుడ్స్ అంటారు కదా జంగిల్ బుక్లో అట్లా. వుడ్స్ అంటే లైటర్ ఫారెస్ట్ అనుకుంటా కదా బయటికి వచ్చేది, సో ఆ వుడ్స్ లుక్ ఉంటుంది. అండ్ అవి కూడా అట్లాగే మొండిగా వస్తూ ఉంటాయి. ఇంకా ఐ డోంట్ హ్యావ్ టు కీప్ ఆన్ ప్లాంటింగ్. కొన్ని రోజులు అలా చేశాను, మంచిగా షేడ్ ప్లాంట్స్ తెచ్చి పెట్టడము. అవి ఒక 2-3 నెలలు ఉంటాయి, మళ్ళీ పోతాయి, మళ్ళీ కొని పెట్టాలి. సో ఇట్లా పెట్టేసుకున్నా పర్మనెంట్గా. అండ్ ఇది అగైన్ అక్కడ ఉంది చూడు, రెడ్ది చూసాం మనం అక్కడ, కెలేడియమ్స్ అని చెప్పాను, బ్లీడింగ్ హార్ట్ కెలేడియమ్స్ అని చెప్పాను, అదే వెరైటీ. ఇది కూడా అంతే, దానితో పాటు వస్తూ ఉంటుంది. మళ్ళీ సీజన్ వచ్చినప్పుడు అదే స్ప్రౌట్ అవుతుంది, తనే గ్రో అవుతూ ఉంటుంది. సో ఐ డోంట్ నీడ్ టు డూ మచ్. అక్కడ కూడా పాట్స్ పెట్టారు కదా, అంటే ఇవి మన పిట్టల కోసం నీళ్ళు, వాటర్ కోసం, బర్డ్ బ్యాట్స్. అవి అదొక టైంలో వస్తే మనం అసలు అది చేసుకోవచ్చు, ఎంత బాగా వస్తాయో. వచ్చి స్నానం చేసుకుంటాయి, అక్కడి నుంచి చూసుకోవాలి అంతే. చాలా మటుకు అక్కడి నుంచి చూస్తాము, వస్తే పోతాయి, వెళ్ళిపోతాయి. అది కూడా ప్రాబ్లమ్. వాటి కోసం ముందు ఒకటి పెట్టి ఉంటుంది, ఇది పెట్టాము ముందు మధ్యలో, అయితే పెద్ద పెద్ద పిట్టలు కూడా వచ్చేసి స్నానం చేసేస్తే ఖాళీ అయిపోతుంది. అవునా? మళ్ళీ చిన్న పిట్టలు వచ్చినప్పుడు పాపం నీళ్ళు ఉండవు. నేనేమనుకున్నా చాలా వాటర్ ఉన్నాయి కదా సరిపోతాయి అనుకున్నా, కానీ వాటికి సరిపోవు. అంటే అవి పెద్దవి కూడా వస్తాయి, కొన్ని ఇంత ఉంటాయి. 7 సిస్టర్స్ అని ఉంటుంది ఒకటి, అవి ఇంత ఉంటాయి, అన్ని కలిపి ఒక్కసారి వస్తాయి, 7 మంది వస్తాయి అంట. అందుకని 7 సిస్టర్స్ అంటారు. అంటే వచ్చి బాగా అల్లరి చేస్తాయి. అవి ఈ సీజన్లో లేవు, వింటర్లో ఆ టైంలో వస్తాయి. అవి వచ్చినప్పుడు అన్ని కలిపి ఇట్లా 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 ఆడేస్తుంటే అన్ని నీళ్ళు పడిపోతాయి కదా, మంచిగా డిప్ తీసుకుంటాయి. డిప్ తీసుకొని పగలా ఇట్లా వాళ్ళు వదులుకొని మళ్ళీ డిప్ తీసుకొని అట్లా చాలా ప్రిట్టిగా ఉంటుంది. పిల్లలకి ఎప్పుడైనా తీసి పంపిస్తుంటాం, ఏదైనా దొరికితే నీకు చూపిస్తాం. కానీ అది లోపల నుంచే చూస్తాం, బయటికి రాలేము, బయటికి వస్తే మళ్ళీ అవి క్యాప్చర్ చేయలేము. అండ్ ఇంకా ఏముంది చెప్పదగిందంటే, ఇది సపోటా, అది కూడా అట్లాగే ఓవర్ గ్రోత్ అయిపోయి మాకు నీడ ప్రాబ్లం అని కొంచెం ట్రిమ్ చేశాను. ఇదేమో పిప్పళ్ళు అంటారు కదా, లాంగ్ పెప్పర్ అంటారు ఇంగ్లీష్లో. పిప్పళ్ళు అంటే మిరియాలు అనుకుని పెట్టానమ్మా. యాక్చువల్లీ నేను మిరియాల చెట్టు అని ప్రగతి రిసార్ట్లో తెచ్చుకొని పెట్టాను, అటు ఇటు. మిరియాల చెట్లు నీటిలో బాగా వస్తుంది అని పెడితే, కానీ టర్న్ అవుట్ టు బి లాంగ్ పెప్పర్. మనం రోజు వాడుకోగానే అది కూడా మళ్ళీ ఆయుర్వేదిక్ ప్లాంట్ అవుతుంది, టీస్లో అట్లా వేసుకోవచ్చు. అట్లా అని తీసుకుంటుంటారు నేబర్స్ వాళ్ళు. అంటే మీరు ఇన్ని చెట్లు పెట్టారు కదా, ఇవన్నీ ఎక్కడి నుంచి అయినా, అంటే ఏదైనా నర్సరీ నుంచి తీసుకొచ్చారా, లేకపోతే ఏదైనా మంచి ప్లాంట్ ఏదైనా స్పెసిఫిక్ రీజన్? స్టార్టింగ్లో నర్సరీస్లోంచి కొన్నాము. ఇవన్నీ హైటెక్ సిటీలో ఉండేవాళ్ళం మేము. అప్పుడు వస్తూ ఆగిపోయి అక్కడ ఏదో
ఆ రోజుకి ఏది కావాలంటే అది తెచ్చుకొని ఇలా పెట్టుకుపోయినాము. ఓకే ఓకే. ఇదైతే ప్రగతిలో కొన్ని హర్బ్స్ అవి బాగుంటాయని చెప్పి అక్కడికి వెళ్ళి అదే పనిగా వెతికితే కొన్నే దొరుకుతున్నాయి. ఇప్పుడు అక్కడ కూడా కలెక్షన్ లేదు. సదాపాకు ఇది ప్రగతిలో తెచ్చా. నా వెనకాల ఉన్న మందారాలు కూడా వాళ్ళ వెరైటీస్ అప్పుడు బాగుండేవి. 2-3 ఉన్నాయి అక్కడ. ఇప్పుడు లేదు ఫ్లవరింగ్, కానీ అవి కూడా బాగానే. ఓకే. ఇంకా అరటి చెట్లు కూడా మా ఇంట్లో ఎప్పుడు బాగానే హ్యావ్ బీన్ దేర్. ఇంకా కొత్తల్లో చాలా బాగా వస్తుంది సాయిల్. అప్పుడు వర్జిన్ సాయిల్ అంటారు కదా, చాలా వస్తాయి కదా. కమ్యూనిటీ వాళ్ళందరికీ అరటికాయలు ఇచ్చి అందరికీ మేము అబ్బాయి వీళ్ళు ఎప్పుడు అరటికాయలు ఇస్తారు అనుకునే వాళ్ళేమో, అన్ని ఇచ్చాము. ఇప్పుడు తగ్గిపోయింది. కానీ మనం కూడా అంటే అవి పాడైపోతాయి, మనం కూడా తినలేము. సో అన్నీ షేర్ చేసుకుంటాం. అంటే ఇంకా ఇది రిలయన్స్ గ్రీన్ సాయిల్ అంటే అందరికీ చెందుతుంది అన్న అభిప్రాయంలో ఉంటాను నేను కూడా. ఏమొచ్చినా అందరికీ షేర్ చేసుకుంటాం. స్టార్టింగ్లో మేము 10-13 మంది ఉండేవాళ్ళం. తక్కువ మంది ఉండేవాళ్ళు కదా ముందు సైడ్. ఇప్పుడు కోవిడ్ తర్వాత ఇంతమంది వచ్చారు. నాకు ఎప్పుడు భయం లేదమ్మా. నాకు ఇష్టమే, ఎంత ఖాళీగా ఉన్నా ఇష్టమే. ఉంటే ఇంకా అఫ్కోర్స్ ఏం పర్వాలేదు, బట్ లేకున్నా కూడా నాకు హ్యాపీగానే ఉంటాను. నేను చెప్పాను కదా అక్కడ 20 years ఉన్నాను కదా, కొంచెం అలోన్గా కూడా ఐ కెన్ స్పెండ్ టైం. నాకేం ప్రాబ్లం లేదు, బోర్ కొట్టదు. ఇక్కడ అరటి చెట్లు ఉన్నాయి, ఇక్కడ అరటి చెట్లు ఉన్నాయి. ముందు కొన్ని రోజులు అక్కడ ఉండినాయి. సో అక్కడ నుంచి షిఫ్ట్ చేస్తున్నా. అవి పెరిగి బండలన్నీ లేపేస్తున్నాయి. సో ఐ థాట్ ఇట్ సైడ్ పెట్టుకుందాం ఇప్పుడు అని ట్రై చేస్తున్నాను. అవును, యాక్చువల్గా మేము కూడా ఇట్లానే గోడ దగ్గర పెట్టుకున్నామండి. గోడ అని అది పాడు చేసేసి అది అటు వెళ్ళిపోయి అన్నీ అయ్యాయి. అయితే తీయాలని ఇటు ఇట్లానే ఒక సైడ్ అలా అయింది, ఇంకో సైడ్ అయితే గోడ విరిగిపోయింది. ఆ పక్క ఆంటీ వాళ్ళవన్నమాట అవి. అలా అయిపోయింది. అండర్స్టాండ్. అవినా అవుతుంది. ఇంక ఇక్కడ నుంచి మేము వెజిటబుల్ బెడ్స్ అని పెట్టుకున్నాం, కానీ ప్రస్తుతం నేను ఎక్కువ చేయటం లేదు. అది ఒక తీగ వచ్చేసి పిచ్చిగా గ్రో అయిపోయింది. కానీ పంకిన్స్ వచ్చినాయి. ఇప్పుడు ఈ తీగకు ఉంది కదా, దీనికి 2 వచ్చాయి. 2 గుమ్మడికాయలు వచ్చాయి దీనికి ఆల్రెడీ. అది కూడా తెల్ల గుమ్మడికాయ, మరి తెల్లది అనుకుంటున్నాను నేను, బుడ్డ గుమ్మడికాయ అనుకుంటున్నా. చూద్దాం కొన్ని రోజులు, ఏమన్నా ఒక నెల రోజులు అలా చూస్తాను. అంటే మొత్తంగా కవర్ చేస్తుంది కదా, పాములు అలా వస్తాయని కొంచెం ఉంటుంది కదా. కరెక్టే కదా. దీనికి వస్తాయంట. కొంచెం లీఫ్ బాగా స్క్రేపీగా ఉంటుంది. సో దే లైక్ దిస్ అని అంటారు. ఏమో చూద్దామని పెట్టుకున్నాను. కాకరకాయ తీగలు మాత్రం ఇస్తూ ఉంటాయి ప్రతి వారంకి ఒక మనం వండుకునే సరిపడే కాకరకాయలు. అంతే, పెద్దగా లేదు. నా కూరగాయల ఫార్మింగ్ ఎక్కువ బాగా చేయటం లేదు. బాగా ఇంట్రెస్ట్ పెడితే కానీ అవి రావు. అవునవును. అండ్ మందులు వేయేస్తే కానీ రావు. అది కూడా వేయటం లేదు. ఎట్లా అంటే మెయింటెనెన్స్ ఎట్లా అంటే ఎవరైనా కమ్యూనిటీలో మనకు ఉంటారా? మాకు మా కమ్యూనిటీకి స్పెషల్ ఫీచర్ ఏంటంటే ఎవ్రీ మంత్ మెయింటెనెన్స్ వస్తారు. మాకే వాళ్ళ గార్డెన్ టీమ్ ఉంటుంది కదా మనం అసోసియేషన్ తరఫున, వాళ్ళు వస్తారు. నెలకు ఒకసారి వచ్చి ఏమేం చేయాలా చిన్నగా కట్టింగ్లు అవన్నీ చేసేసి, ప్రూనింగ్ చేసి, వీడింగ్ చేసి వాళ్ళు అంతా రెగ్యులర్గా మెయింటైన్ చేస్తారు. కాకపోతే ఒక్కోసారి మిస్ అవుతాం. ఈసారి వాళ్ళు వచ్చినప్పుడు నేను వెళ్తున్నాం, పనిలో ఉన్నాము. సో మేమే వద్దు, ఇవాళ వద్దు, తర్వాత రండి అన్నాం. సో అలా మిస్ అయ్యాను. సో యూ సీ ఆల్ దిస్ విల్డర్నెస్ హియర్. నెల చేయాల్సి వస్తుంది. సో వాళ్ళు అది చూసుకుంటారు. ఇంకా మనకేమైనా స్పెషల్గా కావాలి, వెజిటబుల్స్ పెట్టించుకొని చేసుకోవాలి అట్లా అనుకుంటే మనం చేసుకోవాలి. ఇంకొక మనిషిని పెట్టుకుని చేసుకుంటారు కొంతమంది. వాళ్ళే కాంపోస్ట్ అది కూడా వాళ్ళు చూసుకుంటారా, మీరు చూసుకుంటారా? కాంపోస్ట్ అంటే నేను యాక్చువల్గా ఆ స్పాట్ ఉంది ఒకటి, అక్కడ నేను మా ఇంట్లో వచ్చిన చెత్త అంతా అక్కడ వేసేస్తాను. కూరగాయల చెత్త, వాళ్ళ కిచెన్ స్క్రాప్స్ వేసేసుకుని అక్కడే కొంచెం మట్టి కవర్ చేసేసి అదే కాంపోస్ట్ అవుతూ ఉంటుంది. ఇక్కడ అంతా అదే వేసుకుంటాను. తర్వాత కమ్యూనిటీ లెవెల్లో వేరేగా చేస్తున్నాం ఇప్పుడు. మొత్తం కమ్యూనిటీ వాళ్ళకి కలెక్ట్ చేసి వాళ్ళు యాక్చువల్ మనకి ఇప్పుడు మోకిలాలో వచ్చేసింది సెంటర్, వాళ్ళే చేస్తున్నారు. మీరు కూడా తీసుకుంటారు. అంటే మీరు మోకిలాలోకి రాదు, టెక్నికలీ నాట్ మోకిలా, రైట్? మీది తాండా కిందకి వస్తుంది, ఏదో తాండా అంటారు అక్కడ. కానీ తీసుకుంటున్నారు ఇప్పుడు వీళ్ళ పర్మిషన్ ఇచ్చారు. మీ అక్కడ తీసుకుంటున్నారు. ఆనంద్ గారు మాట్లాడి స్పెషల్గా ఆయన క్లబ్డ్ ఇట్ విత్ దెమ్. ఇది పప్పాయ మొలిచింది. ఇదేమో ఆవకాడో చెట్టు నేను తిని గింజ వేసాను.
అవునా? మనం ఓ, ఇంత వాడుకున్న పెద్ద చెట్టు అవకాడో వచ్చేసింది. పెట్టాను. బాగా 5-6 ఇయర్స్ అవుతుంది. యాక్చువల్లీ ఒక రోజు మా గార్డెన్ వాళ్ళకి తెలియక ఒక 2 ఇయర్స్ కింద అది మొత్తం కట్ చేసేస్తున్నారు కింది వరకు. అయ్యా. చాలా ఏడుపు వచ్చింది ఆ రోజు. దేవుని దయ వాళ్ళు అది ఉంచారు, రూట్ చెట్టు కట్ చేశారు. సో మళ్ళీ పాపం ఇట్ హ్యాడ్ టు గ్రో ఆల్ ఓవర్ అగైన్. ఓ, వస్తున్నాయా అండి? ఇంకా ఇప్పటికైతే రాలేదమ్మా. ఐఎమ్ థింకింగ్ వస్తుందేమో ఇంకో దానికి 1-2 కొన్ని ఇయర్స్ కావాలేమో, 10 ఇయర్స్ అట్లా. ఇంకొస్తుంది అని అంటున్నారు చూసేవాళ్ళు. ఇంకా కొంచెంలో వస్తుంది అంటున్నారు. ఇది కూడా చూడు, ఇప్పుడు మీరు అన్నందుకు ఇది కొత్తగానే అనిపిస్తుంది కదా. ఫ్లవర్ ఏదో వస్తుంది, ఫ్లవర్ వస్తే మెల్లిగా ఫ్రూట్ వస్తుంది. ఇంకా ఫ్లవర్ రాలే, వెయిట్ చేస్తున్నా. అది ఒక మంచి వెయిట్, పేషెన్స్ టెస్ట్. ఇది కూడా దాని అట్లాగే ఇంకో గింజ పెట్టినట్లు నన్ను 2 పెట్టుంటాను. అది కూడా అవకాడోనే. ఇదైతే పప్పాయ దానంతకు అదే వచ్చింది మాకు. అంటే కాంపోస్ట్ చేస్తూ ఉంటాం కదా, సో పప్పాయ గింజలు అలా ఉండిపోతాయి అనుకుంటా. ఇంటి నిండా పప్పాయలు వస్తుంటాయి. సో ఈ మధ్య చూసి అదే వేరేవేం మనకు సరిగా తినము, రావు. దానివల్ల పప్పాయ అయితే రెగ్యులర్ తింటాం కదా. సో మళ్ళీ 2-3 చెట్లు తీసి అలా పెట్టిన లైన్గా పప్పాయస్ అయితే యూజ్ చేయొచ్చు. ఇదేమో గెస్ వాట్, గుర్తుపట్టావా? కాదు, ఇది ఎక్కడ అంటే నువ్వు వంట చేస్తావా? వంట చేసేకైతే గుర్తుపడతా. బేల్ ఇంట్లో కూడా ఉంది, అయినా నేను ఇంతసేపు తీసుకున్నా చెప్పడానికి. ఉందా దగ్గర? ఇంట్లో ఉందండి, బే లీఫ్ ఉంది. మేము ఏం చేస్తామంటే ఇంక ఇది పెద్దగా అయిపోయినప్పుడల్లా కట్ చేసి తీసేసి ఎండబెట్టేసి స్టోర్ చేస్తాం. ఇంకా నేను ఇట్లాగే పచ్చిగానే తెంపుకుని కరివేపాకు లాగా తెంపి వాడేస్తా. అవును, అదే పెద్దగా అవుతుంది అంట. చూద్దాంలే, మేనేజ్ చేద్దాం వచ్చిన రోజులు. ఇప్పుడు సంపంగి కూడా అంతే కదా, చాలా పెద్దగా అవుతుంది, అంత ఎత్తు అవుతుంది. కానీ నేను సోఫార్ హావ్ బీన్ కటింగ్ అండ్ కీపింగ్ ఇట్ ఇన్ మై రీచ్. యాక్చువల్గా ఇట్లా వంట చేసేటప్పుడు ఇలానే బే లీఫ్ కోసం వస్తా అనమాట. టక్క టక్క ఉరికి అక్కడ ఇక్కడ దెబ్బలు తాకిచ్చేసుకుంటా నేను. ఏం వంట చేస్తావు అనమాట బాగానే? చేస్తా ఆంటీ, కంప్లీట్ గా చెయ్యాలని ఏం లేదు. అంటే అందరు చేస్తారు, మా ఎందుకు చేయరు, కానీ మీరు వర్క్ చేస్తూ టైం ఎక్కువ ఉండదేమో, దాని బదులు దాన్ని బట్టి చేస్తారు. ఇది శంఖ పుష్పి తెలుసు కదా, సారీ శంఖ ఫ్లవర్. దీంతో టీ కూడా చేసుకుంటారు కదా అనే పెట్టాను. చేసుకుంటారా అంటే మీరు? నాకు నచ్చలేదు ఆనెస్ట్లీ, పచ్చి వాసన ఎక్కువ ఉంటుంది, స్ట్రాంగ్ గా పసరు వాసన వస్తుంది. సో కొంచెం నచ్చలేదు. కానీ దట్ కలర్ వస్తుంది కదా, ఏగానే బ్లూ కలర్, అది ఇంట్రెస్ట్ అనిపించి పాపకి పంపిద్దామని చెప్పి వేసుకున్నా. చెట్టు ఒకసారి అన్ని ఆరబెట్టి పంపించాను. ఇంకొక చెట్టు ఏముందమ్మా ఇక్కడ కొత్తదంటే, ఇది ఉంది కదా, ఇది తెలుసా అంటే చాలా మందికి తెలియదు. ఇది మా కాలంలో వాళ్ళకే తెలుసు. దీన్ని తంబకాయలు చెమ్మకాయలు అంటారు. తంబకాయ అంటారు, ఇంకా చెంబకాయ కూడా అంటారు. అంటే అవి ఇలా బీన్స్ లాగానే కానీ ఇంత వెడల్పు ఉంటుంది, ఇంత పెద్దగా ఇలా థిక్గా ఉంటుంది, ఇంత ఫ్లెషీగా ఉంటుంది. కాయలు వస్తాయి దానికి. సోడ్ బీన్స్ అంటారు అనుకుంటా ఇంగ్లీష్లో. వండుకుంటారు సాంబార్లో. లేతగా ఉన్నప్పుడే వండుకోవాలి, లైక్ మునక్కాయ వేసుకున్నట్టు సాంబార్లో వేసుకుంటారు. లేకపోతే సన్నగా కొంచెం ట్రిమ్ కట్ చేసుకుని గోర్చుకుడుగా అట్లా వండుకున్నట్టు వండుకోవచ్చు. ఏమంటారండి? చెమ్మకాయ అంటారు, తంబకాయ అంటారు. తంబకాయ ఫోటో వచ్చినప్పుడు ఫోటో పెట్టండి. సోడ్ బీన్స్ అంటే నీకు దొరుకుతుంది. ఇది నేను అట్లాగే ఇష్టం అంటే మా ఫ్రెండ్ ఇచ్చింది. సారీ ఇక్కడ అంత అడ్డాలు ఉన్నాయి. ఇంకా మా ఫ్రెండ్ ఇచ్చింది సీడ్, ఇస్తే 2 సీడ్స్ ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి వేసాను. మీకు ఇటు వెళ్దామా ఎట్లా అంటే ఇక్కడ అంతా కొంచెం. ఇంకోటి నేను చెప్పడం మర్చాను, ఇదేమో చామగడ్డాలమ్మా. చామగడ్డలు చామాకు కోసం వేసుకుంటాను. నేను కూడా పప్పు చేస్తాను. చేస్తారా? నేను పాత్ర చేయను, గుజరాతీ వాళ్ళు ఒకటి చేస్తారు కదా, స్నాక్స్ మేము చేసుకుంటాం. అది బాగా వచ్చా, నాకు అడుగుతాను రెసిపీ అయితే. నాకు అది దురద వస్తుందేమో అని ఒకసారి చేస్తే దురదగా వచ్చింది. సో ఎక్కువ దానికి వాడను, కానీ పప్పు చేసుకుంటాను. చాలా మంచిది అంట కదా చామాకు పప్పు, కడుపు క్లీన్ చేస్తుంది. చాలా బాగుంటది ఆంటీ, నేను మీకు రెసిపీ పంపిస్తాను. రియల్లీ ఐ విల్ డూ ఇట్. ఎందుకంటే ఉన్నాయి కూడా కదా ఇంట్లో. ఇది కూడా అదే చెమ్మకాయ తంబకాయ అన్నాను కదా, ఇలా పెద్దగా ఉంటుంది ఆకు. ఐ డోంట్ నో ఎంత పెద్దగా అవుతుందో చెట్టు. ఇంకోటి ఇది పసుపు చెట్లు, ఇవి గుర్తుపట్టారా? పసుపు కొమ్ము చెట్టు. అసలు నాకు మొత్తం అడివి ఉండాలి, ఏమైందో వాళ్ళకి గింజలు వేసి ఇచ్చాను పెట్టమని.
ఇది నేను ఒక 4-5 ఇయర్స్ నుంచి చేస్తున్నాను పసుపు. అంటే దీనికి పసుపు కొమ్ము పెట్టాలా అంటే భూమిలో? మనం ఇక్కడ కూడా దొరుకుతాయి, బిగ్ బాస్కెట్ లో కూడా పచ్చి పసుపు కొమ్ములు దొరుకుతాయి కదా. పచ్చి పసుపు కొమ్ములు పెడితే పచ్చి పెట్టాలా, ఎండినవి కాదేమో? లేదు, పచ్చి పసుపు కొమ్ములు పెట్టుకుంటే ఎండినవి కూడా పెట్టచ్చేమో నాకు తెలియదు. ఇఫ్ దే హ్యావ్ నాట్ బిన్ కుక్డ్ కదా, ఎండు కూడా పెట్టచ్చేమో, కెన్ ట్రై దట్. బట్ పచ్చివి కొని బిగ్ బాస్కెట్ లో కొని పెడతాను. ఒక 5-6 ఏళ్ల నుంచి ఐ బిన్ యూజింగ్. మళ్ళీ అదే సీడ్ మళ్ళీ పెట్టుకుంటూ పసుపు కొంచెం కొంచెం వస్తుంటే మీకు చూపిస్తాను. నాకు వచ్చిన పసుపు చిన్న శాంపుల్ కూడా ఇస్తాను, అక్కడ పెట్టుకున్నాను, ఇస్తాను. సో అది పసుపు చెట్లు నాకు చాలా ప్రౌడ్ ఆఫ్ ఇట్. చాలా మందికి చెప్పాను పెంచుకోండి, ఇంట్లో ఈజీగా పెరిగిపోతుంది. మనం ఏమీ కేర్ చేయక్కర్లేదు, ఒక్కసారి పెట్టించేసి మళ్ళీ వర్షాకాలం తర్వాత ఏదో సీజన్ లో తెలుస్తుంది మనకి, అవే చచ్చిపోతాయి పడిపోయి పసుపుగా అయిపోయి. అప్పుడు తీసేసుకొని గడ్డలు ఉడకబెట్టుకుంటాము. కొంతమంది ఉడకబెట్టుకుంటారు, కొంతమంది ఉడకబెట్టుకుంటారు. సరే, నేను ఉడకబెట్టి తినే పసుపు చేసుకుంటాను. తినొచ్చా వాటిని? అయ్యో, పసుపు కొమ్ములు మన పసుపు వాడుకుంటాం కదా మా ఇంట్లో, పసుపుకి తిన్నప్పుడు అంటే పసుపు మన ఇంట్లో వాడుకోవడానికి, అదే పసుపు మనం వాడే పసుపు పొడికి పౌడర్ చేసేసి అంటే కొమ్మలు తీసిన తర్వాత మంచిగా కడుగుతాము. కడిగిన తర్వాత ఒక ఉడకబెట్టాలి. మనం ఏవేమి ఇప్పుడు ఆలుగడ్డలు అవి ఉడకపెడతాం కదా, అలాగే కొంచెం గిన్నె సైజ్ పట్టి నీళ్ళు ఎక్కువ పెట్టి పసుపు ఉడకబెట్టేసి అది ఇలా మనం టచ్ చేసినప్పుడు పైన కొద్దిగా సాఫ్ట్ అయినట్టు అనిపిస్తే చాలు అనమాట, బంద్ చేయొచ్చు. కూడకక్కర్లేదు, పైన మనం టచ్ చేయగానే ఇలా మెత్తపడాలి. సో అది ఆపేసి దాంట్లో నేనేం చేస్తాను, సన్నగా ఆరిన తర్వాత సన్న ముక్కలు తరిగి ఎండబెట్టేసుకుంటాను. ఇంకా వన్స్ ఎండిపోతే నువ్వు ఎన్ని రోజులన్నా దాచుకోవచ్చు. అవి 3-4 years అయినా కూడా ఉంటున్నాయి అట్లాగే, ఏం కాదు. ఇంకా దాన్ని గ్రైండింగ్ చేయించుకోవచ్చు. ఎక్కువ రాదు కాబట్టి నేను గ్రైండర్ పంపించుకొని ఇంట్లోనే చేసేసుకోవచ్చు. మరి అంత ఎక్కువ వస్తే గ్రైండర్ పంపించవచ్చు. నాకు వచ్చేది ఇస్తే వాళ్ళు గ్రైండర్కే పోతుంది అది, అందుకని ఏదో ఇంట్లోనే చేసుకుంటా. సో ఇదంతా పసుపు చెట్లు అనమాట. ఇది ఉంది కదా, యాక్చువల్గా మొత్తం మడి ఉండాలి, ఏమో మిస్ మేనేజ్ అయింది. చూద్దాం, మనం ఎప్పుడైనా మీకు షేర్ చేయగలిగితే నేను షేర్ చేస్తాను పసుపు కొమ్ములతోని పసుపు ఎలా తయారు చేసుకోవాలో. ఇవి కూడా ఇన్నే వచ్చాయి యాక్చువల్లీ, ఇదంతా ఉండాలి. నేను మొత్తం నా సీడ్స్ చేతికి ఇచ్చి పెట్టమ్మా అంటే మరి వాళ్ళు ఇన్నే పెట్టినారో ఎక్కడ పోయిందో. ఇక్కడ ఉన్నాయి కదా ఇవన్నీ పసుపు చెట్లు ఉన్నాయి. ఒకసారి ఆపు. లో ఉన్న వేస్ట్ వేస్తానని ఇందాక మెన్షన్ చేశాను కదా, అదే వాట్ యు సీ, మేము తినే పళ్ళన్నీ ఇక్కడ మొలుస్తున్నాయి చూడండి. టెంకలన్నీ బోలెడన్నీ పపాయ వస్తాయి. పపాయ సీజన్ ఇప్పుడు, మామిడి పళ్ళ సీజన్ కాబట్టి మామిడి పళ్ళు వస్తున్నాయి. అన్ని మాకు వచ్చిన కిచెన్ లో చెత్త వేసిస్తాను. వేసి దానిపైన ఏమన్నా ఉన్నప్పుడు ఒక్కోసారి కోకోపీట్ అలా పెట్టుకుని కొంచెం చల్లేస్తాం మీద. ఇప్పుడు కోకోపీట్ అయిపోయింది అనుకో, జస్ట్ అలాగే ఏదో ఆకులు పడి అది అనంతకు అదే కాంపోస్ట్ అయిపోతుంది. దిస్ ఇస్ ద ఈజియెస్ట్ వే టు కాంపోస్ట్. ఈ బాక్సులు పెట్టుకుని డబ్బాలు పెట్టుకుంటే మోర్ కేర్ ఇవ్వాలి. అవును, వాటిని చూసుకోవాలి, లేకపోతే వాసన వస్తుంది, డ్రైన్ అది మస్కిటోస్ అవన్నీ. ఇక్కడ ఇది పెట్టుకుంటే మీకు మస్కిటోస్ రావా అంటారు కానీ ఐ డోంట్ కేర్. అవి లేనప్పుడు కూడా అలాగే వస్తున్నాయి మస్కిటోస్, ఎలుకలు అవి కొన్ని ఉంటాయి కదా, అవి లేకుండా వస్తున్నాయి. చూసాను కొన్ని రోజులు బంద్ చేసి, అప్పుడు కూడా సేమ్ ప్రాబ్లమ్స్, ఏం కొత్తగా ఏం లేదు. సో ఐ జస్ట్ కంటిన్యూ. ఎప్పుడైతే ఇది నిండిపోతుందో ఇంకా అప్పుడు బయట పెడతాం. బయట పెట్టినా కూడా మా కమ్యూనిటీలో అన్ని సపరేట్ చేసి మనం అనుకున్నాం కదా, ఇప్పుడు దే ఆర్ ఎనీవే కాంపోస్టింగ్ ఇట్. కాకపోతే ఈ విధంగా చేస్తే నా చెట్లకే వచ్చేస్తుంది కదా ఇది. అవును అవును. సో అదే చేస్తాను, ఎరువు ఎక్కువ వేయను నేను. ఇయర్కి ఒక మధ్యలో ఒకసారి కాంపోస్టింగ్ బయట నుంచి తెప్పిస్తాను, మిగిలినప్పుడు ఇదే కొంచెం కొంచెం వచ్చినదల్లా ఇట్లా వేసేస్తాను. ఇంకోటి ఏం చేస్తానంటే నేను మామిడి చెట్లకి ఒక చిన్నగా చెప్తాను, మీరు కావాలంటే దాన్ని డీటెయిల్ చేస్తాను. ఇంకోటి ఏం చేస్తానంటే మామిడి చెట్లకి పళ్ళ చెట్లకి అన్నిటికీ ఒకటి ఆయిల్ ఎగ్తోని ఎమల్సిఫై చేయాలి. ఎమల్సిఫై 1 egg అనుకోండి, దానికి ఒక 2 teaspoons అట్లా ఆయిల్ వేసేసి ఒక బాటిల్ కానీ ఏదైనా ఒక కంటైనర్లో పెట్టుకుంటాం కదా, దానిలో ఒక్కసారి ఇలా చిలకొట్టినట్టు చేస్తే ఎగ్ ఆయిల్లో కలిసిపోయి ఒక షాంపూ లాగా ఒక థిక్నెస్ వస్తుంది. థిక్ యూనిఫామ్గా ఎమల్సిఫికేషన్ అవుతుంది. సో దానికి నీకు ఇంకొక లీటరు, ఒక సపోజ్ 1 egg కదా, సో 1 లీటర్ అలా మిగిలిన వాటర్ అంతా పోసేసి కలిపేసి చెట్లకు పోయచ్చు. చెట్లకు స్ప్రే కూడా చేయొచ్చు. చేసి చెట్ల పైన ఉన్నవి పోతాయి, గ్రో మంచిగా అవుతుంది. గ్రోత్ కూడా బాగా వస్తుంది, కాయ పడుతుంది అని ఎక్కడో ఇలాగే యూట్యూబ్లో ఎక్కడో చూసాను నేను.
అదేదో మన యూనివర్సిటీస్ ఉంటాయి కదా, అవును. అగ్రికల్చర్ యూనివర్సిటీ వాళ్ళు రైతుల కోసము ఊర్లలో రైతుల కోసము వెళ్ళి చూపించి చేపిస్తూ ఉంటే అది పట్టుకున్నాను. ఓ సో ఐ డూ దట్. అట్లీస్ట్ ఇయర్కి ఒక 2-3 సార్లు గుర్తున్నప్పుడల్లా ఎగ్స్ కొంచెం మిగిలిపోయినాయి అనుకున్నప్పుడల్లా కొంచెం మామూలు ఆర్డినరీ ఎగ్స్ తెచ్చుకొని చేసేస్తుంటాను. మనకైతే ఆర్గానిక్ తెచ్చుకుంటాం కదా, సో వైట్ ఎగ్స్తోని చేసి పోస్తూ ఉంటాను చెట్లకు అన్నిటికీ. ఓకే. సో మామిడికాయలు బాగా వస్తాయి. నేనే మందేశాను అందుకని వచ్చాయంట. ఇప్పుడు నేను పసుపు చూపిస్తాను మీకు. చూపించు. ఇదంతా మీదేనా ఆంటీ? ఇది Garden లో నేను చూపించాను కదా వెనకాల, అట్లా చెట్లకు వచ్చింది. అంటే ఒక్క ఇయర్లో సప్లై కాదు ఇది, చిన్న స్కేల్ కదా, కొంచెం వస్తుంది. ఒక ఇయర్కి అంత వస్తుందేమో. కాకపోతే ఇది 2 ఇయర్స్ది కలిపేసి దాచిపెట్టాను. నేను అన్నాను కదా సన్నగా కోసి ఎండబెట్టిన ముక్కలు ఎట్లా ఎన్ని రోజులన్నా ఉంటాయి. సో ఆ ఇయర్ది కలిపి గ్రైండ్ చేసుకున్నాం. నాకు ఇంట్లో రావుగా వస్తుందంటే మా ఎదురింటి ఆవిడ వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి అంత గ్రైండర్లో వేసి ఓపిక్గా జల్లి పెట్టి ఇచ్చింది. ఓ బాగుంది. మీరు కూడా తీసుకెళ్ళండి, చిన్న శాంపుల్ ఇస్తాను. ఓ షూర్ ఆంటీ. అమ్మా చాలా మంచి స్మెల్ బాగా ఎక్కువ ఉంది. అంటే మనకు కూడా హ్యాపీనెస్ ఉంటుంది కదమ్మా, ప్యూర్ కదా, ఇంకెవరు ఏమీ చేయలేదని. అవును, దట్ ఈస్ వర్త్ ఇట్ అనమాట. నేనైతే ఐ వుడ్ స్ట్రాంగ్లీ రికమెండ్ ఎవ్రీ వన్ టు చిన్న యార్డ్ ఉన్న పసుపు ఈజియెస్ట్ టు గ్రో. అవును, చాలా మందికి తెలియదు, మనం ఏదో కాంప్లికేటెడ్ అనుకుంటాం కొన్నిసార్లు. ఇప్పుడు సోప్ మేకింగ్ కూడా అంతే, నేను చేసేసుకుంటే ఎంత సోప్ వస్తుంది, మన ఇష్టం వచ్చిన ఆయిల్ వేసుకోవచ్చు, అడ్జస్ట్ చేసుకోవచ్చు మాయిశ్చరైజింగ్. అది కూడా చాలా మంచి స్మెల్. అయితే స్మెల్ అసలు నేను ఇంత దూరం ఉన్నా కానీ ఇట్లా మంచిగా వస్తుంది. మా గార్డెన్ చూసినందుకు మీకు చిన్న అయ్యో నేనే థ్యాంక్స్ చెప్పాలా ఆంటీ, మీరు ఇంత మంచి గార్డెన్ చూపించారు. సో ఏంటంటే వ్యూవర్స్కి కూడా తెలుస్తుంది అంటే ల్యాండ్స్కేపింగ్ ఎలా చేసుకోవాలి. మనకి చాలా మటుకు అనుకుంటాము ఇలా ఉంటే బాగుండు అలా ఉంటే బాగుండు, కానీ ఇంప్లిమెంట్ చేస్తే ఎలా వస్తుందో తెలీదు. సో ఇలాంటివి మనకు చూస్తే ఒక ఐడియా వచ్చేస్తుంది, ఇలా ఉంటే సెట్ అయిపోతుంది, బాగుంటుంది. ఇది కూడా మనకు ఓవర్ నైట్ ఇంట్లో ఇలా రావాలి అని ప్లాన్ ఉండడం మనకి రాదు. ప్రొఫెషనల్ వాళ్ళకి తెలుస్తుందేమో. ఇప్పుడు నేనేం నాట్ అ ప్రొఫెషనల్, జస్ట్ మై టేస్ట్తో చేసుకుంటాను. సో నేనేం చేస్తాను అంటే నా అప్రోచ్ ఈస్ టు డూ ఇట్ స్లోలీ. ఫస్ట్ అలా తిరుగుతూ ఉంటాను, అక్కడే తిరుగుతుంటాను. ఇది బాగుంటుందా, ఇది ఇక్కడ బాగుంటుందా అని జస్ట్ అలా అనుకుంటూ తిరుగుతుంటాను. ఆలోచన వచ్చింది, మళ్ళీ ఇంప్లిమెంట్ చేసేసరికి ఎన్నో రోజులు పట్టచ్చు. కానీ అది మనకు మైండ్లో ఫస్ట్ దాన్ని ట్రై చేస్తాము, చూసుకుంటాం, ఆలోచిస్తాము, ఎండ చూస్తాము, ఈ ఎండలో ఇది వస్తుందా లేదా, ఈ చెట్టుకి ఇది కాంబినేషన్ బాగుంటుందా, లైక్ యూ నోటీస్ రైట్, ఐ డూ దట్. సో అలా అన్నీ చూస్తూ చూస్తూ మెల్లిగా వేస్తాను. మా పాప యూఎస్లో వాళ్ళ ఇల్లు కొనుక్కుంటే పిలిచి నాకు ఇల్లు మంచి చేసే అమ్మ అంటే నేను ఇలా వెళ్ళి 2 నెలల్లో చేయలేను, నేను అట్లా కాదు. అలా చూస్తూ చూస్తూ ఓవర్ టైమ్ ఇట్ విల్ ఎవాల్వ్ ఇంటూ సంథింగ్ దట్ ఐ హ్యావ్ ఇన్ మైండ్. అంతేగాని మనకి అయితే ల్యాండ్స్కేపిస్ట్ అయితే వాళ్ళు దబదబా ఇలా ప్లాన్ వేసేది అలా ఇచ్చేస్తారు, మనకు అట్లా రాదు. కాకపోతే ఇట్లా నాది టైం టెస్టెడ్ లాగా మన టేస్ట్ ప్రకారం కామ్గా చేసుకున్నా. బాగుందండి, చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ, ఇంత మంచి గార్డెన్ చూపించారు. మీకు కూడా ఈ వీడియో డెఫినెట్గా నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే మీ ఫ్రెండ్స్తోని ఫ్యామిలీతో కూడా షేర్ చేయండి. అలాగే నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. థ్యాంక్ యూ.